కానీ నిజంగానే ఎక్కడో కొటేషన్స్‌లో చెప్పినంత గొప్ప ఫ్రెండ్స్ దొరుకుతారా అండి లైఫ్‌లో? మన కష్టం వస్తే టక్కన మన కోసం వచ్చేవాళ్ళు. ఒకళ్ళిద్దరు ఉంటారు మ్యామ్ అంతే. ఆ ఒక్కళ్ళిద్దరైనా దొరుకుతారా అని. ఇవాళ రేపండి ఇక్కడ ఏమో తెలీదు గానీ నాకైతే ఒక ఇద్దరు ఉన్నారు. అవునా? వాళ్ళిద్దరు ఎప్పుడు ఎనీ టైమ్ మేము రోజు మాట్లాడుకుంటాం. వాళ్ళ గైడెన్స్‌లో కొంచెం ముందుకెళ్తుంటాను. వాళ్ళకేమన్నా అవసరం నన్ను అడుగుతారు. నరేంద్ర అండ్ మహా. మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్సే ఉన్నారు. కానీ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు. లేనప్పుడు బ్యాక్ స్టాబింగ్ చేస్తుంటారు. అవి మళ్ళీ మనకు తెలుస్తుంటాయి. ఇన్ఫాక్ట్ నాకు తెలిసాయి. చాలా ఇబ్బంది పడ్డాను. అరే మనం ఏదో వేరే అనుకుంటాము. చాలా చేసాం వీళ్ళకి. వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈరోజు నా దగ్గర ఏం లేదన్న అని చెప్పి బాగా ఇబ్బంది పడ్డాను. సో ఒకళ్ళిద్దరు అయితే జెన్యున్గా ఉంటారు నాకు. ఇవాళ రేపు ఏమో తెలియదు కానీ అవును. అవును. అది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్. అదే మ్యామ్ ఇందాక చెప్పాను కదా మీ దగ్గర మనీ ఉందా సార్, లేదా పాపులారిటీ అన్నా ఉండాలి. గుర్తింపు ఉండాలి. ఏదో ఒకటి ఉన్నది. ఇవేమీ లేకపోతే జీరో. అంటే ఈ ఇయర్లో పర్టికులర్గా నేను ఫేస్ చేసింది నా పర్సనల్ లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేది.